ఫ్రెండ్స్ 2 గ్లాసులు బియ్యం నేను నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఇదేంటంటే ఫస్ట్ టైం అనమాట నేను చేయటం. నానబెట్టేసి 24 గంటలు నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది క్రిస్పీగా చేశాను అనమాట, ఫస్ట్ టైం అనమాట. 2 సార్లు కడిగాను అన్నమాట ఫ్రెండ్స్. నేను మంచినీళ్ళతో కడిగేసి నానబెట్టాను అనమాట ఈ బియ్యాన్ని. నానబెట్టిన తర్వాత దీంట్లో ఏంటంటే బెల్లం 1 కిలో పైనే వేసాను అనమాట. 1.5 చెప్పేమో కొబ్బరి చెప్పు అనమాట ఫ్రెండ్స్. నేను వేసి దాన్ని మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. నేను పెట్టేసి నేను ఏంటంటే బెల్లాన్ని వడకట్టేసి, అంటే 1 కిలోకి పైనే బెల్లం చెతకొట్టి పెట్టాను కదా ఫ్రెండ్స్. గ్లాసులు వాటర్ పోసానమాట. ఇది పాకం వచ్చేంత వరకు దాన్ని కరగనిచ్చేసి పొయ్యి మీదే కుక్ అయిన తర్వాత వాటర్లో పాకం వచ్చిన తర్వాత రాలేదో అని చూసుకున్నాక, పాకం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా పోస్తూ తిప్పుతూ అంటే కర్రతో తిప్పాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఏదైనా సరే కర్రతో తిప్పాలి. అరిసెలకు కానీ కొబ్బరి బూరెలకు కానీ ఈ పాకంలో కూడా తిప్పేసి ఈ విధంగా ఉండలా చేసి సరిపడా ఆయిల్లో పోసుకొని బాగా కాగిన ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తాను మన ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ ఉజ్జి సునీత అనే దాంట్లో కంప్లీట్ వీడియోస్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ నేను చేయటం. చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.